ఈ శుభ్రంగా ఉదయాన్నే హాయిగా స్నానం చేసిన తర్వాత నిత్యము తల స్నానం చేయాలని రూల్ ఏమీ లేదు, ఆ నిబంధన ఏమీ లేదు. ఎందుకంటే నిత్యం చదువుకునేవాళ్ళు. ఇప్పుడు ఇది ఆడవాళ్ళు ఆడవాళ్ళు అసలు నిత్యము తల స్నానం చేయడం వీల్లేదు. ఏ రోజైనా సరే పసుపు రాసుకొని పై ఒంటికి స్నానం చేయడం మాత్రమే. తలకి స్నానం నిషేధం, అది వారానికి ఒక్కరోజే వాడు చేయవలసింది. కాబట్టి ఇలాగ నిత్యము చేసే అవసరం లేదు. కాబట్టి ఈ నిబంధనల ప్రకారము మా శుభ్రంగా స్నానం చేసి దేవుడికి గదిలో హాయిగా మంచి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని దీపాలు వెలిగించుకొని దేవుడి పటానికో విగ్రహానికో మన షోడశోపచార పూజ చేసుకొని నివేదన చేసుకొని గురుచేత గ్రంథానికి కూడా పంచోపచారంలో పూజ చేసుకొని తర్వాత హాయిగా చదవదలుచుకున్న సంకల్పానుసారం ఒక అధ్యాయమా, ఒక కాండమా, ఒక సప్తాహమా అనేటువంటిది చదువుకొని మళ్ళీ తిరిగి ఒకసారి మంగళహారతి చేసి ఏదైనా నైవేద్యం ఆడవారి మహానైవేద్యమో లేకపోతే ఏదో పాలు లేకపోతే బెల్లం ముక్కో లేకపోతే ఒక ఖర్జూర పండు ఒక అరటిపండు నైవేద్యం పెట్టి వదిలేసుకోవడం. ఇది నిత్యము చేసుకునే విధానం. ఇది ఏ కోరిక లేనప్పుడు. అయితే కోరికలతో ఉన్నప్పుడు ఎలాగా, ఇది చాలా ముఖ్యమైనటువంటి పార్ట్. నాకు కోరిక ఉంది, ఏదో మంచి ఉద్యోగం రావాలి, లేకపోతే నా చదువు నేను ఈ ఫలానా పరీక్షలో పాస్ అవ్వాలి, లేకపోతే ఫలానా ఉద్యోగం నాకు రావాలి, లేకపోతే ఈ ఆర్థిక ఇబ్బందులు నేను బయటపడాలి, లేదా నా సంతానం కావాలి, లేదా నా పిల్లలకి పెళ్ళి అవ్వాలి, లేదా మా ఈ లావాదేవీల్లో నేను జీవం సాధించలేకపోయినా న్యాయం నా వైపున్నా కూడా నేను చాలా ఇబ్బందులు పడుతున్నాను. కాబట్టి నాకు అనుకూలంగా స్వామి నన్ను అనుగ్రహించాలి. ఈ విధంగా ఏవో ఒక ధర్మబద్ధమైన కోరికలు. అందుకని పక్కవాడు వస్తున్నంత నాకు పడిపోవాలని చెప్పి కోరుకోవడం ఉన్నది పోతుంది. కాబట్టి అటువంటి కోరికలు కోరదు. ఎంతసేపు కూడా మనకి రావాల్సిన ధర్మబద్ధంగా మనకి రావాల్సింది ఏదైనా సరే కారణాంతరాల వల్ల నీకున్నటువంటి అనేకానికి గ్రహదోషాల వల్ల అవి రానప్పుడు గురుబలాన్ని పెంచుకోవడం కోసం గురుచిత్ర పాలన చేసినట్లయితే చికాకులు విడిపోయి తొందరగా వ్యవహారం ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. ఎందుకంటే గురుబలం ప్రతి వాళ్ళకి అవసరం. కాబట్టి సాక్షాత్తు ఆది గురువు ఆయన సమస్త దేవతల్ని కూడా శాసించే పరబ్రహ్మతత్వం ఆయనే అన్ని గ్రహాలను శాసిస్తాడు. కాబట్టి గురుచరిత్ర చదువుకోవడం వల్ల ఆయన అనుగ్రహం వల్ల అన్ని గ్రహాలు అనుకూలం అవుతాయి. తద్వారా మనకు రావాల్సినటువంటి సకాలంలో సకాలంలో వస్తాయి. అది జరిగేది. కాబట్టి అటువంటివి చెయ్యాలంటే దీనికి ఒక పద్ధతి మనం పాటించవలసి ఉంటుంది. అలా చేస్తూ ఒక కోరిక మీద నేను నిత్యము ఒక అధ్యాయం చదువుకుంటాను, నాకు సప్తాహం చేసేంత సమయం నాకు ఉండదు. ఎందుకంటే ఉద్యోగానికి పోవాలి, టైం మీద ఉండాలి, షిఫ్ట్లు ఉంటాయి, కుదరదు. కాబట్టి నేను ఒక అధ్యాయం చదువుకుంటాను అని అనుకున్నట్లయితే దానికి చక్కటి గ్రంథం ఏమిటి అంటే రోజుకు ఒక అధ్యాయం చదివి వాళ్ళకి గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళ పుస్తకం. ఎందుకంటే ఒక అధ్యాయం చదవడం పెద్ద కష్టం కాదు. మహా అయితే ఎక్కువగా ఎక్కడొస్తుందంటే మనకి ఒక చోట 2 అధ్యాయాలు చదవాలి. ఇది శిరోల గ్రామానికి చెందినటువంటి ఆ దంపతులకి కుమారుడు వరప్రసాదుని కుమారుడు చనిపోయినప్పుడు తిరిగి ఆ కుమారుడు బతికించడం అనేటువంటిది 2 అధ్యాయాల్లో ఉంటుంది. 2 అధ్యాయాలు కలిపి ఒకేసారి చదువుతాము. అది కొంచెం పెద్దది. అదేవిధంగా గోపీనాథుడు అనేటువంటి వాని కుమారుడు దత్తాత్రేయుడు అనేటువంటి కుమారుడు వివాహమైన వెంటనే 3 ఏళ్లకే వాడు రోగగ్రస్తుడైనప్పుడు ఆ భార్య అతన్ని తీసుకొని గాణగాపురం వెళ్ళినప్పుడు గాణగాపురంలో మరణిస్తే తిరిగి స్వామివారు అతన్ని మృత్యుంజయుని చేసి తిరిగి జీవం పోసి ప్రాణం పోసి తిరిగి ఆయన బతికించినటువంటి ఘట్టం 3 అధ్యాయాలది. ఈ 3 ఒకే రోజు చదువుకోవాలి. ఈ 2 కొంచెం ఎక్కువ సమయాన్ని తీసుకుంటాయి. అంటే సుమారుగా జాగ్రత్తగా పెద్ద పెద్ద అక్షరాలు ఉంటాయి. గీతా ప్రెస్ వాళ్ళది పేరుకి పెద్ద పుస్తకం, అక్షరాలు పెద్ద ఉంటాయి ఫాంట్. కాబట్టి మహా అయితే 30 గంట పడుతుంది చదవడానికి. అందువల్ల అంతకంటే ఎక్కువ సమయాన్ని మనం వెచ్చించలేము అనుకున్నప్పుడు ఆ గ్రంథం చాలా అద్భుతమైన గ్రంథము. రోజు ఒక అధ్యాయం చదువుకోవాలంటే గీతా ప్రెస్ గోరఖ్పూర్ వాళ్ళనే నేను ఆ పుస్తకాన్ని నేను మీ అందరికీ కూడా సలహా ఇస్తున్నాను. ఇక సప్తాహ విధానంలో చేయాలంటే మాత్రము భరద్వాజ మేస్టర్ పుస్తకం ఉంది, ఇక్రాల ఇసుకపల్లి సంజీవ్ శర్మ గారి పుస్తకం ఉంది, బోధాన సరస్వామి పుస్తకం ఉంది. ఇంకా ఇటువంటి అనేక గ్రంథాలు మనకి అందుబాటులో ఉన్నాయి. అందులో ఏదన్నా తీసుకోవచ్చు.
కానీ ఎక్కువ ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం భరద్వాజ మేస్టర్ గురు చరిత్ర, అందులో సందేహం లేదు. కాబట్టి త్రికాండయుక్తంగా చదువుకోవాలన్నా, సప్తా విధానంలో చదువుకోవాలన్నా ఈ పుస్తకాల్లో ఏదన్నా సరే మనం దాన్ని జాగ్రత్తగా మనం తెచ్చుకొచ్చి చదువుకోవచ్చు. లేదండి నా ఓపిక ఉందండి, ప్రామాణికమైనటువంటి గీతా ప్రశ్నల పుస్తకం చదువుకుంటాను, నా సమయం ఉంది అంటే ఇప్పుడు రిటైర్ అయిపోయి కూర్చుంటారు, వాళ్ళకి పనే ఉండదు. వాళ్ళు చేయాలనుకుంటారు హాయిగా ప్రశాంతంగా ఆ కబుర్లు ఈ కబుర్లు చెప్పుకునే టీవీలు చూసుకునే బదులు హాయిగా గీతా ప్రెస్ వాళ్ళ పుస్తకం దగ్గర పెట్టుకుని అన్ని పేరు హాయిగా చదువుకుంటూ సప్తా విధానంలో వెళ్ళినట్టయితే ఓ 2-3 గంటల కాలక్షేపం అయిపోతుంది, భక్తి కూడా కుదురుతుంది. ఇది ఒక పద్ధతి. మరి ఏకామ్యములు లేనప్పుడు పెద్దగా విధి నిషేధాలు లేవు, హాయిగా అన్నీ తినడం దగ్గర నుంచి ఆహారపు అలవాట్లు, నిద్ర అలవాట్లు, సంసారపు అలవాట్లు ఏవి కూడా మార్చుకోక్కలే, శుభ్రంగా చేయొచ్చు. ఏమన్నా మనసు పీకి అయ్యో చదువుతున్నాం కదా కూడదు అనుకుంటే నిషేధ పదార్థాలు నిషేధించినటువంటివి చేయకూడదు, మార్కోవచ్చు. కానీ నిషేధాలు ఏమీ లేవు, నిత్యం చదివేదానికి పెద్దగా నిషేధాలు ఉండవు, చేసుకోవడం. కానీ కోరికలతో నాకు ఈ కోరిక తీరాలనుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా నియమాలు పాటించవలసిందే, అందులో మొహమాటం ఏమీ లేదు. ఏమిటి చెయ్యాలి? గురుచరిత్ర అనేటువంటిది ఎక్కువగా సప్తా విధానం మీదే చేయమని చెప్తాం. కారణం ఏంటంటే ఒకేసారి చదవడం అనేటువంటిది త్రికాండంలో చదవడం అనేటువంటి దానివల్ల పుస్తకాలు తిప్పడం, పేజీలు తిప్పడం అవుతుంది, కానీ అందులో ఉండేటువంటి మూలాన్ని గ్రహించడం జరగదు. అదే సప్తా విధానం అంటే ఒక 7 అధ్యాయాలు కొంచెం జాగ్రత్తగా చదువుకుంటే అందులో ఏముంది స్వామివారు లేనిది తొందరగా మనకి ఆకర్షింపబడుతుంది. కాబట్టి దాని మీద మన మక్కువ పెరుగుతుంది, ఇష్టం ఏర్పడుతుంది, స్వామి అంటే భక్తి పెరుగుతుంది. కాబట్టి సప్తా విధానంలో చదవడం అనేటువంటిది చాలా ప్రామాణికంగా చెప్పడానికి కారణం అది. ఇక చేయాలంటే ఏం చేయాలి? గురువారం నాడు మొదలు పెట్టాలి, బుధవారం పూర్తి చేయాలి, ఒక సప్తాహం 7 రోజులు. ఇలాగా ఎన్ని సప్తాహాలు చేయాలని ముందు నిర్ణయం తీసుకోవాలి. 1 సప్తాహమా, 3 సప్తాహంలా, 7 సప్తాహంలా అనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవాలి. సాధారణంగా 1, 3, 7. 1 సప్తాహం అంటే 1 వారం, 3 అయితే 3 వారాలు, 7 అంటే 7 వారాలు, అంటే 49 రోజులు. ఈ గురువారం నుంచి బుధవారం వరకు అయిపోయే విధంగా ఒక మంచి రోజు చూసుకొని, లేదా మీ గురువు ఎవరైతే గురుచరిత్ర చదవండి అని చెప్పి ఆయనే నిర్ణయిస్తారు. ఒక 3 వారాలు చదువు అని చెప్తారు, లేదా 1 వారం చేసుకోమంటారు. మీ యొక్క ఆ కోరిక యొక్క తీవ్రతని బట్టి ఆయన ఇన్ని వారాలని చెప్తారు, ఆ ప్రకారం చేసుకోవాలి. గురువు చెప్పిన మాటకి ఎదురులేదు, ఇంకా ఆ ప్రకారం చేసుకోవడమే. మరి చేయాలంటే ఎలా మొదలు పెట్టాలి? ఎప్పుడైతే మనం ఈ గురుచరిత్ర మొదలు పెట్టాలి, ఫలానా గురువారం నాడు మంచి రోజు అండి, ఈరోజు పంచమి మంచి రోజు, ఈరోజు మొదలు పెడదాం అని అనుకున్నప్పుడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ఆ రోజున ముందుగానే శుభ్రంగా నీ దేవుడి గది ఉంటుంది కదండి, చాలా దేవుడి గది చాలా తక్కువ ఉంటాయి మనకి. ఇప్పుడు అపార్ట్మెంట్లో కిచెన్లోనే దేవుడిని పెట్టుకుంటారు. కాబట్టి అక్కడే కాస్త ఉన్నంతలోనే శుభ్రం చేసుకొని అక్కడ స్వామివారిది వీలైతే అమ్మవారు అయ్యవారు ఉన్నటువంటి ఓ పటాన్ని అక్కడ పెట్టుకొని, అంటే దత్తస్వామి అనఘామాత పత్రం కానీ దత్తస్వామి పటం కానీ ఓపుకున్న వాళ్ళు, నిత్యం కూడా కాస్త పూజాదిగా చేయగలిగిన వాళ్ళు, స్వామివారి చిన్న విగ్రహం మళ్ళీ పెద్ద ఇంత విగ్రహాలు పెడితే మీరు భరించలేరు. చిన్నది గృహస్థు గుప్పుడు అని చెప్పి లెక్క, ఇంత చిన్న విగ్రహం, ఒక 2 అంగుళాలు 3 అంగుళాలు విగ్రహాన్ని పెట్టుకొని చక్కగా మీరు ముందు రోజుగా అన్నీ ఏర్పాటు చేసి కావాల్సిన పువ్వులు పళ్ళు అన్నీ కూడా ఏర్పాటు చేసుకొని మొదటి రోజు ఉదయాన్న సంకల్పం స్నానం చేసి శుభ్రంగా, వీలైతే అభ్యంగన స్నానం చేసి, ఆడవాళ్ళైతే ఉత్తి తలనీళ్ళు పోసుకోకూడదు, ఎప్పుడు అభ్యంజనమే, షాంపూతో చేసుకోవాల్సిందే. మామూలుగా తలనీళ్ళు పోసుకోవడం నిషిద్ధం ఆడవాళ్ళకి. కాబట్టి మగవాళ్ళు అయితే స్నానం చేసేయచ్చు, ఇబ్బంది లేదు. వచ్చి చక్కగా మంచి శుభ్రమైన మడి బట్టలు ఏవోడు కట్టుకొని ఆ దీపాలు వెలిగించుకొని కల్పోక్తంగానో పురాణోక్తంగానో వేదోక్తంగానో మీకున్నటువంటి అవకాశాన్ని బట్టి నియమాన్ని బట్టి షోడశోపచారపు స్వామివారికి చేయాలి. అలాగే గురుచరిత్ర ఏ చదువుతున్నావో ఆ గ్రంథాన్ని ఒక పీట మీద పెట్టుకుని, వీలైతే వ్యాసపీఠం, దొరకకపోతే ఒక పీట, ఆ పీట కూడా శుభ్రం చేసి దాని మీద ఒక తెల్లటి వస్త్రాన్ని, అంటే చిన్న తువ్వాడు దొరుకుతాయి, 4 పసుపు బోరు పెట్టి ఆ వస్త్రం దాని మీద పెట్టి, దాని మీద తమలపాకు పెట్టి, దాని మీద కొద్దిగా బియ్యం జల్లి, దాని మీద ఈ గురుచరిత్ర పుస్తకాన్ని పెట్టుకొని దానికి గంధము బొట్టు పెట్టి
అది సాక్షాత్తు గురుస్వరూపంగా భావించుకొని అప్పుడు ఈ దేవతార్చన పూజ అయిన తర్వాత గ్రంథ పూజ చెయ్యాలి. గ్రంథ పూజకి 5 బీజాక్షరాలతో చెయ్యాలి. బీజాక్షరాలు ఉపయోగించగలిగే అర్హత వాళ్ళు బీజాక్షరాలు ఉపయోగించవచ్చు, లేని వాళ్ళు అవసరం లేదు. లం, హం, యం, రం, వం ఈ 5 బీజాక్షరాలు. లం అనేటువంటిది పృథ్వీతత్వాన్ని సూచిస్తుంది కాబట్టి అక్కడ గంధం గురు చరిత్ర గంధం పెట్టాలి. ఇలా రోజు గంధం పెట్టుకుంటూ పోతే అక్కడ అట్ట కనబడదు, అది గంధమే మిగులుతుంది. కాబట్టి రోజు పెట్టక్కర్లే, ఏదో ఒకచోట శాస్త్రయుక్తంగా ఆ వేలు ముంచి అలా అక్కడే అస్తమానం అక్కడే పెట్టాలి. అంతేగాని మొత్తం అంతా బొట్లు పెట్టుకుని లేకపోతే ఆ పుస్తకం ఏంటో కూడా మనకు తెలియదు, ఆఖరికి ఆ పేరు కూడా కనపడదు. కాబట్టి అలా చేయక్కర్లే, ఒక బొట్టు పెట్టి తర్వాత హం అనేటువంటి ఈ బీజాక్షరము ఆకాశతత్వాన్ని సూచిస్తుంది. ఆకాశతత్వం అంటే ఏంటిది? దిగంబరం అంటే శూన్యం, దిగంబర తత్వాన్ని సర్వవ్యాపకత్వాన్ని చూపిస్తుంది. కాబట్టి మొట్టమొదటి దానికి ఏం చెప్తాము? లం పృథ్వీతత్వాత్మనే దత్తాత్రేయాయ నమ గంధం పరికల్పయామే, గంధం పెడతాం. 2 హం ఆకాశతత్వాత్మనే దిగంబరాయ నమ పుష్పం పరికల్పయామి, ఒక్క పువ్వు దాని మీద పెట్టాలి. నీ లం హం ఇవేం మర్చిపోయావు అనుకో, తప్పేమీ లేదు. గంధం పెట్టిన తర్వాత ఓ పువ్వు పెట్టాలి. ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. బీజాక్షరాలు తత్వాలు పక్కన పడేయచ్చు. తర్వాత యం అనేటువంటిది వాయుతత్వాన్ని సూచిస్తుంది. వాయుతత్వానికి ఏంటిది? అగరత్తి వెలిగించడం, ధూపం వేయడం. ధూపం వాయుతత్వం, మనం పీలుస్తాం, దాని వాసన మనకు తెలుస్తుంది. కాబట్టి యం వాయుతత్వాత్మనే గురునాథాయ నమః లేదా అత్రినందనాయ నమః. యం వాయుతత్వాత్మని అత్రినందనాయ నమః అని అగరవత్తి వెలిగించి కాస్త ధూపం వెయ్యాలి. నీకు ఇవన్నీ రావు, గుర్తులేవు అంటే గంధం పెట్టాలి, పువ్వు వెయ్యాలి, అగరత్తి వెలిగించాలి, అంతే. 2 అయిపోయాయి కదా. ఇక రం అగ్నితత్వాత్మనే లేదా తేజసాత్మనే అనసూయానందనాయ నమః అని చెప్పుకొని దీపం పరికల్పయామి. అక్కడ ఆల్రెడీ మనం అక్కడ దీపం పెట్టాక పూజ చేసాం కదా, పక్కనే ఆ దీపం ఒకసారి చూపించాలి. తర్వాత వం అమృతతత్వాత్మనే, అమృతతత్వం ఇది విష్ణు స్వరూపం. అమృతతత్వం ఎవరిది? విష్ణువుది. కాబట్టి అమృతతత్వాత్మనే అనఘాలక్ష్మి సమేత గురు దత్తాత్రేయ పరమాత్మనే నమ అమృత నివేదనం పరికల్పయామి. ఒక అరటిపండు, ఒక ఎండుగజ్జూరము నివేదన చెయ్యాలి అక్కడ పెట్టి. ఇవి మనకేమీ తెలియలేదు, ఈ బీజాక్షరం మనకు తెలియలే, ఏమి ఇబ్బంది లేదు. మనం చేసింది ఏంటన్నమాట, ఒక గంధం బొట్టు పెట్టాలి, ఒక పువ్వు వెయ్యాలి, ఒకసారి ఒక అగరవత్తి వెలిగించాలి, మళ్ళీ కట్ల వెలిగించేస్తే ఆ ధూపంలో మనకి ఊపిరాడదు, బోర్డు ఖర్చు అవేం అక్కర్లే. ఒక్క అగరబత్తి వెలిగిస్తే చాలు. తర్వాత ఆ ఉన్న దీపాన్ని ఒకసారి చూపించాలి. ఒక అరటిపండు కానీ, ఒక ద్రాక్ష పండు కానీ, ఒక ఎండు ద్రాక్ష కానీ నైవేద్యం పెట్టాలి. ఎలాగ తర్వాత మనమే తింటాం, అది దేవుడని తిండం. తర్వాత సర్వతత్వాత్మనే తాంబూలాది సర్వోపచార పూజ అని పరికల్పయామని చెప్పుకోవాలి. నువ్వు చెప్పుకోలేవు, ఏం పర్వాలే. తర్వాత తాంబూలం అని చెప్పేసి అన్ని పూజలకి కలిపి ఒక పువ్వు అక్కడ పెట్టాలి, అయిపోయింది పూజ. అంటే ఏమన్నమాట, గంధము, పుష్పము, ధూపము, దీపము, నైవేద్యము, తాంబూలం, ఇక్కడికి పూజ పూర్తి అయిపోయింది కదా. ఒకసారి శుభ్ర నమస్కారం చేసుకొని దిగంబర మూల మంత్రాన్ని 108 సార్లు చదువుకోవాలి. దిగంబర మూల మంత్రం అంటే ఏమిటి? దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర. చాలామంది పొరపాటు పడతారు, దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటారు. అది భజన చేసినప్పుడు సరిపోతుంది, కానీ మూలమంత్రంగా చేసినప్పుడు 2 శ్రీలు పెట్టి తీరాలి, లేకపోతే మూలమంత్రం చెడిపోతుంది. ఆయన శ్రీవల్లభుడు, శ్రీపాదుడు 2 ఉన్నాయి ఆయనకి. కాబట్టి శ్రీవల్లభుడు అనఘాదేవిని సూచిస్తుంది, శ్రీపాదుడు అంటే స్వామిని సూచిస్తుంది. సో అనఘా సమేత అనఘుడిని సూచిస్తుంది ఆ మంత్రం. కాబట్టి దిగంబర శ్రీపాద శ్రీవల్లభ దిగంబర. సార్వజనీనకము, ఎక్కడ గురుముఖత చెప్పక్కర్లే, ఎవరైనా చేసుకోవచ్చు. ఆడ మగ జాతి మత కుల భేదాలు ఏమీ అందరూ చేసుకోవచ్చు ఈ మంత్రాన్ని. హాయిగా నిశ్చింతగా కూర్చొని 108 సార్లు అది చేసుకొని అప్పుడు ఆ గురుచరిత్ర పుస్తకం తెచ్చి ఒళ్ళో పెట్టుకొని కళ్ళకద్దుకొని
అప్పుడు నీ ఆ రోజున గురువారం నాడు 9 అధ్యాయాలు చదవాలన్నది. 9 అధ్యాయాలు కూడా విపులంగా చదవాలి. చదివే ముందు అక్కడ కొన్ని ధ్యాన శ్లోకాలు ఉంటాయి. గణపతి, అలాగా ఆ సరస్వతి ధ్యాన శ్లోకము, తర్వాత గురు బ్రహ్మ గురు విష్ణు ఆ శ్లోకము, అదేవిధంగా శ్రీపాద వల్లభుల కృష్ణసూత్రి వస్తి ప్రసిద్ధం అనే శ్లోకము, అలాగే కొన్ని శ్లోకాలు వాళ్ళు ఇస్తారు. అది చదువుకొని అప్పుడు నీ ఆ 7, 8, 9 ఎన్ని అధ్యాయాలు ఆ అధ్యాయాలు చదువుకోవాలి. ఆ చదివి పూర్తి అయిపోయిన తర్వాత మళ్ళీ అది అక్కడ పెట్టేసి ఇంతవరకు చదివిన ఈ 7 అధ్యాయం ఇవాళ గురువారం నాడు చదివినటువంటి ఈ 7 అధ్యాయాల యొక్క ఈ ఫలితాన్ని కూడా స్వామి నీకే ధారపోస్తున్నాను అని వదిలేయాలి. మనం ఎప్పుడు పెట్టుకోకూడదు. ఏ పూజ చేసినా ఏ వ్రతం చేసినా అన్నీ స్వామి అంతా నీకే ఇచ్చేస్తున్నాను. మనం పెట్టుకుంటే మళ్ళీ మునిగిపోతాం. ఎందుకంటే తప్పప్పులు మన బాధ్యత అవుతుంది. అదే ఆయనకి అప్పచెప్పేసాం అనుకోండి, నిశ్చింతగా ఉండొచ్చు మనం, ఆయన చూసుకుంటాడని. కాబట్టి అది మాత్రం మర్చిపోకూడదు. అయిపోయిన తర్వాత చక్కగా ఒకసారి నమస్కారం చేసుకొని ఇక ఆ రోజు కార్యక్రమం ముగిసిపోయినట్టే. అలాగే వారం రోజులు అంటే గురు శుక్ర శని ఆది సోమ మంగళ బుధ చేస్తాం. బుధవారం నాడు 7వ అధ్యాయం పూర్తయిపోతుంది. అంటే 7వ రోజు చేయాల్సిన చివరిలో ఉండేటువంటి 5-6 అధ్యాయాలు ఉంటాయి, 7 అధ్యాయాలు ఉంటాయి. అవి పూర్తి చేసేసిన తర్వాత బుధవారం నాడు ఏం చేయాలి? ఖచ్చితంగా ఒక నైవేద్యం పెట్టాలి. అరటిపండు అది పెట్టేయడం కాదు. సాధారణంగా ఏ దేవతకైనా సరే గోక్షీరాన్నము, పులగం ఈ 2 చాలా ప్రాముఖ్యం. అమ్మవారికి పులగం, అయ్యవారికి క్షీరాన్నం, ఈ 2 చాలా ప్రీతికరమైనటువంటి వంటకాలు. ఏం పెట్టబడి ఇవి పెట్టవచ్చు. క్షీరాన్నం అంటే ఏంటి? ఆవు పాలు, అది కూడా జెర్సీ పాలు పనికిరావు, దేశవాళీ ఆవు పాలు. ఆ పాలు నీళ్లు కలపకుండా ఆ పాలల్లోనే బియ్యం వేసి ఉడికించి అందులో ఒక బెల్లం ముక్క, పంచదార వేయకూడదు, ఒక బెల్లం ముక్క వేసి ఆ క్షీరాన్నము, అలాగే అన్నము, బియ్యంలో కొద్దిగా పెసరపప్పు వేసి, కొంచెం చిటికెడు పసుపు వేసి, కొద్దిగా జీలకర్ర వేసి ఉడికించేస్తే అది పులగం అంటారు. దాన్ని ముద్గాన్నం అంటారు సంస్కృతంలో. ఈ 2 నివేదన చేస్తే అమ్మవారికి అయ్యవారికి నివేదన అయినట్టు. ఇది 7వ రోజు చేయాలి, బుధవారం నాడు. అక్కడికి ఒక వారం అయిపోయింది. మళ్ళీ 2వ వారం మళ్ళీ ఇదే కథ మామూలు. మళ్ళీ 3వ వారం మళ్ళీ ఇదే కథ. నువ్వు 7 వారాలు చేస్తావు, ఇదే కథ. కొందరు 52 వారాలు చేస్తారు, కొందరు 108 వారాలు చేస్తారు. అందరికీ ఇదే. నువ్వు ఎన్ని వారాలు చేసినా సరే వారం మొదట్లో అది, వారం చివరిది. కానీ గురుచరిత్రకి ఆ పుస్తకానికి నిత్యము చదివే ముందు పూజ చేయవలసిందే. 5 బీజాక్షరాలు చదివినా చదివిపోయినా పంచోపచార బుద్ధి చేయాలి. దిగంబర మంత్రం చదువుకోవాలి. తర్వాత ఆ ప్రార్థనా శ్లోకాలు చదువుకోవాలి. మళ్ళీ ముగింపు శ్లోకాలు ఉంటాయి. ఆ అధ్యాయం పూర్తయిపోగానే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం ముగింపు శ్లోకాలు ఉంటాయి. నీవు నోరు తిరిగితే చదువుకో, లేదా దానం పెట్టి, తప్పేం లేదు. కాబట్టి ఈ 7 రోజులు కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ తదుపరి వారం మొదలవుతుంది. లేదా నువ్వు 1 వారం అనుకున్నావు, లేదా 3 వారాలు అనుకున్నావు, లేదా 7 వారాలు అనుకున్నావు. 7 వారాల అనంతరం ఏం చేయాలి? బుధవారంతో అయిపోయింది కాబట్టి ఆ తదుపరి వచ్చిన గురువారం నాడు హాయిగా స్వామివారికి చక్కగా పూజ చేసుకొని ఏదైనా మహానివేదన అంటే మన ఇంట్లో మనం తినే అన్నము పప్పు మళ్ళీ ఉల్లి వెల్లుల్లి వేయకుండా మనం తినేటువంటి శాకాహార భోజనం ఏదైతే ఉందో ఆ నివేదన చేసి స్వామివారికి నివేదన చేసేసి, స్వామి నా సంకల్పానుసారం ఇన్ని వారానికి చేశాను కాబట్టి నాకు ఆ సంకల్పం నెరవేర్చమని స్వామివారి మనస్ఫూర్తిగా చెప్పుకోవడం. ఒక బ్రాహ్మణుడికి భోజనం పెడితే చాలా సంతోషము. అది కుదరవచ్చు, కుదరకపోవచ్చు, అందరూ ఒప్పుకోవచ్చు, ఒప్పుకోకపోవచ్చు. కాబట్టి దీనికి వాపక్షంగా ఏంటంటే మీ దగ్గరలో ఉన్నటువంటి సాయిబాబా గుడికి కానీ దత్తస్వామి గుడికి కానీ ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి అక్కడ అర్చన చేయించుకొని ఆ గుళ్ళో ఉండేటువంటి పూజారి గారికి భోజనం నిమిత్తం మీకు తోచిన 100 రూపాయలు 150 ఎంతో కొంత మీ శక్తిని బట్టి వారికి ఇచ్చేసేసి వారి ఆశీర్వాదం తీసుకోండి, సరిపోతుంది. ఇలా చేస్తే మీ కామ్యములన్నీ తీర్చడానికి కానీ గురుచరిత్ర పారాయణ ఒక విధానం అని చెప్పబడింది. అయితే మరి ఇక్కడ చేయవలసిన నియమాలు ఏమున్నాయి? చాలా నియమాలు ఉన్నాయి. నియమాలు లేకుండా ఇలా చదివేస్తే కుదరదు. ఎందుకంటే కోరి ఒక సంకల్పానుసారం చేస్తున్నాం కాబట్టి.
సంకల్పం మొట్టమొదటి చెప్పుకోవాలి. చెప్పుకున్న సంకల్పం ఏంటి, ఏ విధంగా ఉండాలంటే, సరే మళ్ళీ అందరూ చెప్పినట్టుగా మన కుటుంబం యొక్క వృద్ధిని అన్నీ కోరుకుంటాం. ఆయురారోగ్యైశ్వర్య విద్యతో ధర్మాకో మోక్ష చిత్తుడ పలుపుట విద్యతో సమస్త ధన కనక వస్తువాన ఆయన ఏమో తెలియదు, కానీ అన్నీ మనం కోరేస్తాం. అది కాకుండా నీ మనసులో ఎందుకు చేస్తున్నావు స్వామి, నువ్వు సంస్కృతం రాదు పర్వాలేదు, భగవంతుడికి అన్ని భాషలు వచ్చు, ఇబ్బంది ఏం లేదు. కాబట్టి నీకు తెలుసున్న భాషలో, నీకు తెలుసున్న తెలుగులో, స్వామి నాకు ఇది బాధ, ఇగో నేను ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాను, ఈ విధంగా నష్టపోయాను, ఎలాగైనా అందులో బయటపడి కోరుకో. లేదా మా అమ్మాయి పెళ్లి కుదరట్లేదు, ఎన్ని సంబంధాలు అవ్వటం లేదు, కాబట్టి ఇప్పుడు అబ్బాయిలకే పెళ్లి కుదరట్లేదు, కానీ మా అబ్బాయి పెళ్లి కుదరట్లేదు, ఏదైనా ఒక మంచి అమ్మాయిని చూసి ఆ అమ్మాయి ఒప్పుకునేలా చేయి స్వామి, ఇది వాళ్ళు ఒప్పుకోకపోతే పెళ్ళిలో వీళ్ళకి. కాబట్టి అట్లాగా ఏదో ఒకటి నీ మనసులో ఉన్న కోరిక ఉందో ఆ కోరిక స్వామివారి స్పష్టంగా చెప్పుకోండి. తర్వాత ఆయన చూసుకుంటాడు. తర్వాత నిబంధనలు ఏమిటి అంటే, శీతల స్నానం, భూతల శయనం, చల్లటి నీడు స్నానం చేయడం, బ్రహ్మచర్యం పాటించడం, కింద పడుకోవడం, ఈ మూడు కూడా ఖచ్చితంగా పాటించాలి. ఏకభుక్తం, ఒక పూటే భోజనం, రాత్రి భోజనం లేదు. ఈ 4 నియమ నిబంధనలు తప్పదు. ఏమిటేమిటి? శీతల స్నానం, చన్నీళ్ళు స్నానం చేయాలి, వేడి నీళ్ళు నిషేధం. ఎవరికి నిషేధం? తట్టుకోగలని అందరికీ నిషేధం ఇది. ఎవరైతే అశక్తులో, ఎవరైతే రోగులో, ఎవరైతే వృద్ధులో, ఎవరైతే చిన్నపిల్లలు తట్టుకోలేరో వాళ్ళకి మాత్రము నిషేధము లేదు. వాడు హాయిగా గోరువెచ్చగా నీళ్ళు పోసుకోవచ్చు, తప్పలేదు. మిగిలిన అందరూ శీతల స్నానం చేయవలసిందే, మొహమాటం లేదు అందులో, నియమే. ఇక భూతల శయనం అంటే నేల, అంటే కటిక నేల మీద ఎప్పుడు పడుకోకూడదు. భూతల శయనం అంటే చక్క ఒక చాప, దాని మీద ఒక బొంతో రగ్గు ఏదో వేసుకొని ఒక తరాడా పెట్టి పడుకోవచ్చు. అంటే మంచం మీద పడుకునే బదులు కింద పడుకుంటాం. చలికాలం హాయిగా దుప్పటి రగ్గు కప్పుకోవచ్చు, ఏమీ లేదు కదా, కట్టు తెరాసి బిగిసిపోతాం. కాబట్టి భూతల శయనం కటిక మీద పడుకోవడం కాదు, చక్క నీకు అనుకూలంగా ఉండేలా ఒక చాప బొంత, మరీ పట్టు పరుపులు, పెద్ద పెద్ద డన్లప్ పరుపులు, డ్యూలక్స్ పరుపులు, అవి స్ప్రింగ్ బెడ్లు అవి కాదు, వాటివి కాకుండా కింద నేల మీద పడుకోవడం, కటిక నేల మీద కాకుండా ఏదైనా ఒక పరుచుకొని పడుకోవాలి. ఈ అనివార్యాలు కూడా భూతల శయనం. తర్వాత ఏకభుక్తం, ఒక పూటే భోజనం. మరి ఎలాగండి, మేము ఉద్యోగాలు చేయాలి కదా, పొద్దున్నే టిఫిన్ చేసి వెళ్ళి తప్పులేదు, క్యారేజీ పట్టుకెళ్ళు, రాత్రి భోజనం బదులు ఏదైనా టిఫిన్ చేయి. అలాగని కటిక ఉపాసన చేస్తే రేపు మళ్ళీ ఉద్యోగం అక్కడ పడిపోతాం. అక్కడ సరిగ్గా ఉద్యోగం చేయలేకపోతే నేను ఇలా నియమం చేస్తున్నాను అంటే పైవాళ్ళు వినరు. శరీరం ఎప్పుడు నిలబడాలి, శక్తివంతంగా ఉంటే అన్నీ చేయగలుగుతాం. కాబట్టి ఏకభుక్తం కదా అని చెప్పేసి ఏమి తినకుండా మధ్యాహ్నం దన్నం తిని రాత్రి ఏమి తినకుండా మనకి బీపీ షుగర్ పడిపోతుంది, లేనిపోయిన రోగాలు ఎత్తి పెట్టుకున్నట్టు అవుతుంది. కాబట్టి ఆ దేవుడు ఎప్పుడు అలా చేయమని చెప్పడు, ఏ దైవం కానీ ఏ గురువు అలా చెప్పడం. కాబట్టి ఉదయాన్నే ఏదైనా శుభ్రంగా సాత్వికాహారం మాత్రమే, ఉల్లి వెల్లుల్లి లాంటివన్నీ నిషేధము, ముట్టుకోకూడదు. మాంసాహారం నిషేధము, ముట్టుకోకూడదు. మిగిలిన సాత్వికంగా ఉండేటువంటి వెజిటేరియన్ మీల్స్, శాకాహారం, సాత్వికాహారం అంటే అందులో మసాలాలు వాడకూడదు, అవి మళ్ళీ రజోగుణాన్ని పెంచుతాయి, తమో గుణాన్ని పెంచుతాయి. కాబట్టి అవి లేకుండా సాత్వికంగా ఉండే భోజనం శుభ్రంగా చేయొచ్చు. కడుపు నిండా తినొచ్చు, ఇబ్బంది లేదు. టిఫిన్ కూడా హాయిగా ఉదయాన్నే చేసి తప్పులేదు. సాయంకాలం మాత్రము ఏదైనా టిఫిన్ చేయండి. టిఫిన్ చేయకుండా కటికోపకారం చేస్తానంటే మాత్రం దేవుడు కూడా క్షమించడు మిమ్మల్ని. కాబట్టి చెయ్యండి, తప్పులేదు. ఇలా మీ అనుకున్న వారాలు చేయొచ్చు. తర్వాత పూర్తి బ్రహ్మచర్యం పాటించాలి. ఏ విధమైనటువంటి ఆలోచనలు రావడం వీల్లేదు. మనస్సుని నిగ్రహించుకోవాలా. నిగ్రహించుకున్నట్లయితే భగవంతుడి దగ్గరికి వస్తాడు. కానీ చాలా ముఖ్యం. ఇవి పాటించినట్లయితే, ఇవి పాటిస్తూ ఈ సప్తాహ విధానంలో లేదా త్రికాండయుక్తంగా చేసినా కూడా ఇవన్నీ పాటించవలసిందే. ఇగో నేను సంకల్పంలో త్రికాండయుక్తంగా అంటే 3 రోజుల్లో అయిపోయే విధంగా ఒక్కొక్క కాండ చదివే విధంగా నేను ఇదిగో ఇన్ని మూడు సార్లు లేదా 7 సార్లు ఇలా చేస్తాను. 7 3 21 రోజులు, 3 3 9 రోజులు నేను చేస్తాను అని చెప్పి అనుకొని చేసుకోవచ్చు. సంకల్పం ఎలా ఉన్నా కూడా నియమ నిబంధనలు ఇవే, ఈ విధంగానే చేయాలి. మరోసారి చేయడం వీలేదు. అన్నీ తినేస్తాను, అన్నీ తిరిగేస్తాను, నేను శుభ్రంగా హాయిగా డన్లప్ పిల్లో మీ పడుకుంటాను అని అనుకుంటే
మీ చేసిన దానికి ఉపయోగం లేదు. కాబట్టి ఈ నిబంధనల్ని పాటించవలసిందే. దానివల్ల సత్వగుణం పెరుగుతుంది. తద్వారా భగవంతుని మీద ధ్యాస ఎక్కువ ఉంటుంది ఇంటి మీద కంటే, సంసారం మీద కంటే. కాబట్టి ఆ ధ్యాస పుట్టాలని నిబంధనలు పెట్టారు. ఇప్పుడు అయ్యప్ప దీక్ష ఉంది, చేస్తున్నారు కదా, 40 రోజులు భవానీ దీక్ష చేస్తున్నారు కదా. ఇది దత్త దీక్ష ప్రత్యేకంగా నేను చెప్పలేదు. దత్త దీక్ష వేరే ఉంది, అది వేరే ఉంది. ఇది గురుచరిత్ర కోరికలతో ఉన్నప్పుడు ఇది పాటించాలి. నీకు కోరిక తీరాలి భగవంతుని దగ్గర అంటే నీ శరీరాన్ని కష్టపెట్టుకోవాల్సింది తప్పదు. పెట్టుకుని ఒక నియమ నిబంధనలతోటి ఆ భగవంతుని మీద సంపూర్ణమైనటువంటి ఆ దృష్టిని పడి చేయాలంటే హాయిగా తినేసేసి పడుకుని నిద్రపోతే భగవంతుని మీద దృష్టి ఉండదు, వేరే కోరికలు వస్తాయి. కాబట్టి అది ఎప్పుడూ దాని తగ్గట్టుగానే ఆ ఏకభక్తం శీతలశయనం చేస్తూ ఉంటే ఆ కోరికలు పోతాయి. కాబట్టి భగవంతుని మీద దృష్టి ఉంటుంది. అప్పుడు భగవంతుని సన్నిహితుడు అవుతాం. కాబట్టి ఈ నియమాలు పెట్టారు. ఈ విధంగా చేసుకున్నట్లయితే చక్కగా మనకి భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది. మరి స్త్రీల పరిస్థితి ఏంటండి? ఆడవాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నిషేధ కాలంలో గురుచరిత్ర ముట్టుకుంది వీల్లేదు. దాన్ని స్మరించడానికి, స్పృశించడానికి, స్మరించడానికి కూడా వీల్లేదు. కాబట్టి వాళ్ళకి మంచి ఆప్షన్ ఏంటంటే 3 వారాల కంటే మించి చేయకుండా ఉంటే వాళ్ళు సరే. 3 ఏళ్ళు 21 రోజులేగా, కాబట్టి పర్వాలేదు. 1 వీక్ గ్యాప్ వస్తుంది అటు ఇటు, కాబట్టి ఇబ్బంది లేదు. 3 వారాల నుంచి ఎప్పుడు చేయొద్దు. అదే కనుక ఆ ఇబ్బంది లేని వాళ్ళు ఉంటారు, ఒక వయసు అయిపోయిన తర్వాత ఆ ఇబ్బంది పోతుంది, వాళ్ళు హాయిగా చేసుకోవచ్చు, వాళ్ళకే ఇబ్బంది లేదు. కానీ నిత్యము శిరస్నానం అనేటువంటి స్త్రీలకు నిషేధం, చేయడం వీల్లేదు. స్నానం చేయాలంటే పసుపు రాసుకొని పైకి నీళ్ళు పోసేసుకున్నా వాడు శుద్ధే. ఒక్క ప్రారంభం రోజున అభ్యంజన స్నానం ఎలాగ వారానికి ఒకసారి చేస్తారుగా, సరిపోతుంది. అది నిత్యము మామూలుగా నన్ను ఒక ఆవిడ ఫోన్ చేసి అడిగింది, ఏమండి నేను వస్తూ ఉంటే మా పెంపుడుకొక నా దగ్గరికి వచ్చి నన్ను ముట్టుకుందని నేను ఏం చేయమంటారని నేను అడిగింది. నేను స్నానం చేయమని చెప్పలేను కదా. అమ్మ కాస్త గంగాజలం పసుపుని జల్లేసుకోమో సరిపోతుంది, నువ్వు స్నానం చేయకూడదు ఇన్నిసార్లు అని చెప్పాను, సరిపోతుంది. కాబట్టి ఇటువంటి సందేహాలు కూడా అనవసరం. మనకేంటంటే మనసు శుద్ధిగా ఉన్నప్పుడు అన్నీ సరిపోతాయి. కానీ స్త్రీలకు మాత్రం ఏంటంటే ఈ నిషేధం ఉంది. మరి నిత్యము పారాయణ చేసే స్త్రీల విషయం ఏమిటండి? వాళ్ళకి ఇటువంటి ఇబ్బందులు ఉంటాయి కదా. 5 రోజుల పాటు పుస్తకం ముట్టుకోవద్దు. ఏ రోజు నుంచి మొదలైందో నిషేధం, అక్కడి నుంచి 4 రోజులు ముట్టుకోకుండా 5వ రోజున స్నానం చేసి మళ్ళీ మీరు ఎక్కడైతే ఆపారో అక్కడే మొదలు పెట్టచ్చు, తప్పులేదు. ఈ 5 రోజులు ఆ దేవుడి గల అడుగు పెట్టడం కానీ, గురుచరిత్రను మాట్లాడడం కానీ, ఆ గురువుని స్మరించడం కానీ అటువంటి ఏమీ చెయ్యొద్దు 4 రోజుల పాటు. 5వ రోజున స్నానం చేసి వచ్చిన తర్వాత శుద్ధి అవుతుంది, అప్పుడు మీరు చక్కగా మళ్ళీ మటక పట్టచ్చు. ఒకవేళ కనుక 7 సప్తాహాలు 3 సప్తాహాలు అనుకున్నామండి, చేస్తూ ఉండగా మధ్యలో ఆటంకం వచ్చిందండి, ఏవో వస్తాయి, అశౌచ్యాలు వస్తాయి మనకి, జాతశౌచం, మరణాశౌచం, పక్షిణీలై, లేదా ఎక్కడికైనా అర్జెంటుగా చోట వెళ్ళవలసి వస్తుంది, ఇది ఆగిపోతుంది, తప్పదు, ఉద్యోగరీత్యా తిరగాలి. అటువంటిప్పుడు ఎలాగండి? నువ్వు గురువారం నుంచి మొదలుపెట్టావు, 3 రోజులు 4 రోజులు చేసావు, అనుకోకుండా నీకు అశౌచ్యం వచ్చింది, 10 రోజులు 11 రోజులు ఉంటుంది, అది 10 రోజులు చేయక వదిలేయి. తర్వాత మళ్ళీ గురువారం మొదలుపెట్టి 7 వారాలు చేయాలి, 3 వారాలు చేసావు, 4వ వారంలో ఇబ్బంది పడ్డావు, అక్కడి నుంచి 4వ వారం నుంచి మిగిలిన 3 వారాలు వచ్చేలా చేసుకో, సరిపోతుంది. ఈ 3 నీకు ఆ 3 ఫలితం నీకు పడుతుంది. ఇబ్బంది మళ్ళీ 7 వారాలు చేయని ఎక్కడా లేదు. ఇది దీని అంతం ఉండదు, ఇంకా మళ్ళీ ఏదో వస్తుంది, మళ్ళీ 7 వారాలు మనం బట్టి అవుతుంది. అలా అక్కర్లే, చేసిన 3 అలాగే ఉన్నాయి నీ అకౌంట్లో. 4వ వారం ఇబ్బంది వచ్చింది, 4వ వారం నుంచి నీ అశౌచ్యం అయిపోయిన తర్వాత ప్రారంభించు. సరేనండి, మరి నేను టూర్లో ఉంటాను, ఎప్పుడూ ఎక్కువ టూర్లో తిరుగుతూ ఉండాలి నా ఉద్యోగరీత్యా, మరి నేను ఎలా చదవాలండి? ఏమీ ఇబ్బంది లేదు, చక్కగా గురుచరిత్ర పుస్తకం ఇదో పట్టుపో, దానికి కావాల్సిన గంధం డబ్బా, ఒక కుంకం డబ్బా, అక్షంతలో పట్టుకెళ్ళిపో, ఆ గురుచరిత్ర పేటలో నువ్వు పట్టుకెళ్ళిపో, బ్యాగ్లో పెట్టుకో. నువ్వు ఎక్కడ రూమ్లో దిగితే అదే నీ ఇల్లు, అక్కడ గుడిసెలు పెట్టుకో. తెల్లవారు 1 గంట ముందులే స్నానం చేసి చక్కగా ఆ గురువుకి నమస్కారం చేసుకో. నీ గంట కొట్టడం దీపం పెట్టడానికి అక్కడ సమయం ఉండదు, కుదరదు నీకు.